మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. జాన్వీ కపూర్ తో ఎన్టీఆర్ మూవీ కన్ఫర్మ్ అయింది. కొరటాల శివ మేకింగ్ లో తారక్ చేసే మూవీలో జాన్వీ కన్ఫర్మ్ అయిందట. ఇక ప్రశాంత్ నీల్ మేకింగ్ లో తారక్ తో మృణాల్ ఠాగూర్ జోడీ కడుతోందట. ఎన్టీఆర్ తో కొరటాల శివ తీసేది ఆంధ్ర వాళ్ళ లాంటి కథట. తండ్రి కొడుకులుగా తారక్ నటించబోతున్నారట. తండ్రి రివెంజ్ ని వారసుడు ఎలా తీర్చుకుంటాడో అదే కథ అని కూడా ప్రచారం జరుగుతోంది. నేచురల్ స్టార్ నానితో వివేక్ ఆత్రేయ మరో మూవీ ప్లాన్ చేశాడు. గతంలో అంటే సుందరానికి మూవీ తీసిన వివేక్ ఆత్రేయ ఈసారి మాస్ మూవీ ప్లాన్ చేశాడట. ఈ సినిమా మేలో పట్టాలెక్కనంది. ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ ఓ పౌరాణిక సినిమా ప్లాన్ చేస్తున్నాడట. ఆ జానర్ లో కథ కూడా ప్లానింగ్ లో ఉందట. కాకపోతే అది 2024 సమ్మర్ లో పట్టాలెక్కే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. సమంత సిటీడెల్ కోసం కష్టపడుతోంది. హిందీ వెబ్ సిరీస్ కోసం మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటోంది. యాక్షన్ పార్ట్ కోసం కసరత్తులు చేస్తోంది. సాయి తేజ్ మూవీ విరూపాక్ష కొత్త డీల్ షాకేస్తోంది. విరూపాక్ష శాటిలైట్ డిజిటల్ రైట్స్ 15 కోట్లు పలికాయి. ఇక థియేట్రికల్ రైట్స్ 22 కోట్లకు సేల్ అయ్యాయి. భోలా శంకర్ టీమ్ తో జాయిన్ అయింది తమన్నా. భోలా శంకర్ టీమ్ సాంగ్స్ తో పాటు యాక్షన్ పార్ట్ ని కూడా పూర్తి చేసే పనిలో ఉంది. ఇక చిరుతో సెట్ లో చెందేసేందుకు రిహార్సల్స్ కూడా చేస్తోంది తమన్నా. పుష్ప 2లో ఇంటర్వెల్ సీన్ రివీల్ అయింది. సునీల్ ని షూట్ చేసే సీన్ ని తెరకెక్కిస్తోందట ఫిల్మ్ టీమ్. దీంతో ఇంటర్వెల్ సీన్ ఏంటో లీక్ అయినట్టే అంటున్నారు.